ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నా బ్లౌజ్ కలెక్షన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంతకన్నా మంచి డిజైన్సే మీరైతే చూసి ఉండొచ్చు, కానీ నేనైతే నా దగ్గర ఉన్న మోడల్స్ నేను మీకు ఒకసారి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, కొన్ని శారీస్ని బట్టి కుట్టించుకున్నాను అనమాట. అంటే హెవీ వర్క్ ఉండేవైతే నార్మల్గా కుట్టించుకున్నాను. మామూలుగా క్యాజువల్గా కట్టుకునే శారీస్కేమో బ్లౌజ్ గ్రాండ్గా స్టిచ్ చేయించుకున్నాను. అలా చేసుకోవడం వల్ల కట్టుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుందండి. ఇవి నావి కొన్ని మ్యారేజ్ అప్పుడు శారీస్ ఉన్నాయి, కొన్ని ఈ మధ్య కొన్నవి ఉన్నాయి. ఇంకా నా దగ్గర ఇంకా కూడా కొన్ని కలెక్షన్ అయితే ఉంది. అది అమ్మ వాళ్ళ ఊర్లో ఉండిపోయింది. నేను బ్లౌజ్ కలెక్షన్ అనేది మీకు చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కలెక్షన్ సెకండ్ వీడియోలో నేను మీకు కొరవ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదండి బ్లౌజ్ అయితే ఇవి. నేను ఈ బ్లౌజ్లకు అయితే కొన్నిటికి లేస్లని, స్టోన్ లేస్లు అండ్ ప్యాచెస్, పూసలు అలాంటివన్నీ నేనే స్టిచ్ చేసుకున్నాను. మిర్రర్స్ అండ్ హ్యాంగింగ్స్ అలాంటివన్నీ అనమాట. నా ప్రతి బ్లౌజ్కి థ్రెడ్స్ అయితే ఉంటాయండి. 90% అన్ని బ్లౌజ్కి థ్రెడ్స్ ఉంటాయి, ఎందుకంటే నాకు అలాగా అలవాటు అయిపోయింది. అలా ఉంటే నాకు జారినట్టుగా లేకుండా నాకు కంఫర్ట్గా అనిపిస్తాయి. అందుకని నేను ఖచ్చితంగా అన్నిటికైతే ఆల్మోస్ట్ థ్రెడ్స్ పెట్టించుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, కొన్ని అయితే హెవీగా వర్క్ ఉండే మాత్రం నేను ప్లెయిన్గానే కుట్టించుకున్నాను. ప్లెయిన్గా కుట్టించుకొని కొన్ని బ్లౌజెస్కి నేనే మిర్రర్స్ కానీ, స్టోన్స్ కానీ, కాసులు కానీ అండ్ అలాగే ఇంతకు చెప్పినట్టు పూసలు కానీ అలాగా నేనే సెట్ చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ పింక్ బ్లౌజ్కి కూడా నేనే అవంతా స్టిచ్ చేసుకున్నాను. అంటే మనం మిషన్ దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళనే కుట్టండి అంటే కూడా స్టిచ్ చేస్తారు, కానీ కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుంటారు అనమాట. కాబట్టి మనమే చేసుకుంటే బాగుంటుంది. అందుకని నేనే చేసుకున్నాను. చూసారు కదండి, ఇది కూడా మిర్రర్స్ నేనే స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది అంటే నా దగ్గర పెద్ద చాలా రకమైన మోడల్స్ ఏం లేవు. అందరూ కుట్టించుకోగలిగి వేసుకోగలిగిన అవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఇవి కూడా పెద్ద మోడల్సా, దీన్ని కూడా వీడియో లాగా పెట్టారు అని అనుకుంటారు కొంతమంది. నేను అందుకనే ఈ విషయం కూడా చెప్తున్నానండి. ఈ పూసలు, స్టోన్స్ కూడా నేనే అంటించుకొని నేనే కుట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి కాసుల వర్క్ అండి, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ అండి. ఇది కూడా నేనే చేసుకున్నాను. అండ్ ఇది వండి చూసారు కదా, ఇవి పూసలు కానీ కుట్టేవి కాదనమాట, అంటించేవి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే. అండ్ ఇది అయితే మీరు చూసే ఉంటారు, నా లోగోలో ఈ శారీనే ఉంది దాని మీద అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఒకటి ప్లెయిన్లో బ్లాక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. దీనికి కూడా ఇంకా ఏదన్నా చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నా మగ్గం వర్క్ బ్లౌజులు చూపిస్తాను. ఇదండి చూస్తున్నారు కదా, ఇది పిక్ పెట్టాను నేను మీకు, వీడియో కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఒక పట్టు శారీ మీదండి. నేను అన్నిటికీ సెట్ అవ్వాలి అన్నట్లుగా రెడ్, గ్రీన్, గోల్డ్ ఇలాగా ఆల్మోస్ట్ ఆ బ్లూకి ఏవి సెట్ అవుతాయో నేను అన్నీ చేసుకున్నానండి. ఇది బుట్ట జుమ్కీ మోడల్ అంటారు కదండి, అవన్నమాట. ఇవి ఒకప్పుడు ట్రెండ్ బాగా నడిచింది, నేనైతే అప్పుడే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ పాత మోడల్ అయిపోయింది, కానీ చాలా బాగుంటుందండి. అప్పుడు నాకు 1700 to 2000 వరకు పడింది. అంటే నేను బాగా ట్రెండింగ్లో ఉన్నప్పుడే వేయించుకున్నాను, అందుకని అంత కాస్ట్ వచ్చింది. ఇప్పుడైతే కొంచెం తగ్గున్నాయండి మగ్గం వర్క్. ఇప్పుడు వచ్చే బ్లౌజులకి అయితే అసలు మగ్గం వర్క్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి బ్లౌజులు అనేవి ఆల్రెడీ మార్కెట్లోనే. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి, చూసారు కదా, ఇది కూడా మగ్గం వర్క్. ఇది 2500 వరకు పడింది.
ఇది కూడా చాలా బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ ఇలా కుట్టించుకున్న బ్లౌజ్ కలర్స్ అన్నీ చాలా చీరలకు సెట్ అయ్యేట్టుగానే నేను స్టిచ్ చేయించుకున్నాను. అంటే ఎక్కువ చాలా చీరలకి కలిసేట్టుగా స్టిచ్ చేయించుకున్నాను, వర్క్ చేయించుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. నేను ఇంకా వీటిలో చాలా శారీస్ అనేది నేను కట్టుకోలేదు. కట్టుకున్నప్పుడు ఈసారి మీకు పిక్స్ కూడా తప్పకుండా యాడ్ చేస్తానండి. అంటే కొన్నివి చూసినప్పుడు కంటే కట్టుకున్నప్పుడు బాగుంటాయి అన్నమాట. అందుకని నేను కట్టుకున్నప్పుడు కూడా తప్పకుండా మీకు పిక్స్ అనేవి షేర్ చేస్తాను ఏదో ఒక వీడియోలో. తప్పకుండా చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కేక్ చేసిన వీడియోలో ఒక మాట చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. నా వీడియోస్ని అందరూ చూస్తూ నచ్చి నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి, బ్లాక్లో. నేను దీన్ని కూడా అలాగే అనమాట, అన్ని శారీస్ సెట్ అయ్యేట్టుగా మల్టీ కలర్ థ్రెడ్స్తో ఇలాగా వర్క్ చేయించాను. ఇదైతే ఇంకా అసలు స్టిచ్ చేయించలేదన్నమాట, స్టిచ్చింగ్. ఇది 700 to 800 దాకా పడిందండి. ఇది సారీ 750 to 850 అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదండి. ఇదండి చూస్తున్నారు కదా, ఇది అన్నమాట బ్లాక్ కలరు. చాలా బాగుంటుందండి అన్ని శారీస్కి. ఇది కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి బొట్టు కలర్ అండి. ఇది నేను హెవీగా చేయించుకున్నాను, నాకు హెవీగా కావాలనే అడిగి చేయించుకున్నాను అనమాట. దీన్ని ఆరీ వర్క్ అని అంటారు. ఇదండి చూస్తున్నారు కదా, స్మాల్ మిర్రర్స్ అలాగే బిగ్ మిర్రర్స్ తీసుకొని చేయించుకున్నాను. ఇది కూడా అంతేనమాట, గ్రీన్, రెడ్, గోల్డ్. ఇవి ఆల్మోస్ట్ చాలా శారీస్కి సెట్ అవుతాయి. అండ్ నేనైతే గ్రాండ్గా కావాలని చెప్పి హ్యాండ్స్ కూడా ఫుల్గా వర్క్ చేయించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్ చేయించుకోవాలండి. నా బ్లౌజ్ కలెక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఇలాంటివి ఏదైనా కావాలంటే ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో నా దగ్గర ఉన్న కలెక్షన్ని మీకు చూపించానండి, అదనమాట విషయం. అండ్ నెక్స్ట్ డ్రాప్ మోడల్లో ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా అలాగే అనమాట, విడిగా తీసుకొని క్లాత్ కుట్టించాను. అసలు ఎంత బాగుందంటే ఈ క్లాత్, నేను మీకు క్లాత్ చూపించడం కోసమే ఇదైతే నేను వీడియో తీసానండి. చూసారు కదా, అసలు షైనింగ్ ఇస్తూ క్లాత్, దాని మీద ఎలిఫెంట్స్, క్యామెల్స్, అసలు నాకైతే ఎలిఫెంట్స్, క్యామెల్స్ అలాగే ఫ్లవర్స్ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు క్లాత్ చూపించాలని నేను ఈ బ్లౌజ్ని అయితే వీడియో తీసాను పర్టికులర్గా. అసలు ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి, చూసేదానికన్నా కూడా వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలాంటి క్లాత్స్ ఇప్పుడైతే వస్తున్నాయండి, ప్లెయిన్ శారీకి ఇలాంటి బ్లౌజులు వస్తున్నాయి. నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని విడిగానే తీసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.